శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడు. కన్నెర్ర చేసి ఒక స్త్రీ మీ వైపు దూసుకొస్తుంది. ఆమె పగబట్టి చేసే ప్రయత్నాలు తెలుస్తాయి. అవి తెలుసుకుని షాక్ అయిపోతారు. ధనుస్సు రాశి వారి జాతకులు ఏం జరగబోతుంది మీకు తెలుసా? ఆ స్త్రీ ఎవరు? ఈ రోజున ఎందుకు ఇలా జరగబోతుంది? ఈ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఎదురు కాబోతున్నాయి? ఈ యొక్క స్థితిగతుల నుంచి వీరు బయటపడాలంటే చేయాల్సిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు ఏమిటో కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు కాస్త మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నది. అంటే కొంచెం అనుకూలత, కొంచెం ప్రతికూలత కనిపిస్తుంది. ఇంతకు ముందు రోజుల కంటే కూడా ఇక నుంచి రోజులు మీకు కాస్తంత చక్కగా మారబోతున్నాయి. గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆదాయంలో కూడాను ఈ రాశి జాతకులు ముందుకు వెళ్లబోతున్నారు. ఎందుకంటే మీ యొక్క దిశ దశ మార్చే విధంగా మీ జీవితంలోకి నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతోంది. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాశివారు అన్ని అప్పులు తీర్చేస్తారు. దీంతో మీకు తలపై భారం దిగినట్లు అయిపోతుంది. ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారు. మీరు పడుతున్న కష్టాన్ని చూసి ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చేసింది. కాబట్టి ప్రతి పనిని కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు కదా, ఆ ఇబ్బందులు అన్నీ సాల్వ్ అవుతాయి. సక్సెస్ అనేది రాబోతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఆశించిన ఆదాయం వస్తుంది. వృత్తిలో చక్కటి గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి ఈ సమయంలో సాలరీ పెరుగుతుంది. ప్రమోషన్ కూడా వచ్చే స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కానీ వాటిని మీరు తృప్తి పరుచుకోలేక ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. కావున అందివచ్చిన అవకాశాన్ని నచ్చినట్లు మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది అనే విషయం ఈ యొక్క సలహాను నూతన పరిచయస్తులు ఇస్తారు. ఆ యొక్క సలహా మీకు నచ్చుతుంది. ఆ అవకాశాన్ని ఏ విధంగా అయినా కూడా ఉపయోగించుకుంటారు. అయితే ఈ రోజున కాస్తంత గందరగోళ ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడానికి తప్పక ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు తప్పక వస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు, మీకున్న కాస్తంత బద్ధకం రీత్యా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ అయితే ఈ రోజు కనిపిస్తోంది. ఏ నిమిషంలో అయినా సరే అలర్ట్ గా ఉండండి. 1-2 సార్లు ఆలోచించండి. ఫైనల్ గా మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరం, లేదంటే భారీ మూల్యం. తర్వాత ఎంత బాధపడినా నష్టాన్ని పూడ్చుకోలేరు. ప్రేమ వ్యవహారాలను పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే ఈ యొక్క మంత్ ఎండ్ వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈలోపు తొందరపడి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఇకపోతే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు అన్నమాట. అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతి చూసి, మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణమో కావచ్చు, కన్నెర్ర చేసి చూస్తోంది. మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. ఇది పక్కా. కాబట్టి ఆ స్త్రీ విషయంలో అప్రమత్తత అవసరము. ఈ రాశివారు ఈ రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతోంది. ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు. మీ జీవితంలో ఎంటర్ అయిపోతుంది. వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలా సపోర్ట్ చేయదు. కాబట్టి ఎవరైనా ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో చాలా జాగ్రత్త. గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెడితే గనక ఈ సమయంలో వారి వల్ల ప్రమాదమే అని చెప్పాలి.
ఈ ఒక్క విషయంలో అప్రమత్తత చాలా అవసరము. మీకు ఇంకా వెంటనే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆ స్త్రీతో బంధం తెంచేసుకోండి. ఆమెతో ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే గనక ఆమె రిలేషన్ ని మీరు తెగదెంపులు చేసుకుంటే కష్టాలు తీరుతాయి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది, లాస్ లోకి వెళ్లిపోతారు. కాబట్టి ఏమిటంటే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. మిగతా అంశాలు చూస్తే ఆదాయ మార్గాలు ఎక్కువగానే ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు కలిసొస్తాయి. వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు మంచి లాభాలిస్తాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపారంతో సంబంధమున్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. కానీ చేసే పనుల గురించి, చేసేటటువంటి ఆలోచనల గురించి ఎవ్వరికీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ని ఇవ్వకూడదు. రహస్యంగా ఉంచండి. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా శుభకర ఫలితాలు పొందుకుంటారు.